రారా గజ్జుకుక్కద్దా. చాలా కోపంగా ఉంది మాకు, చాలా కోపంగా ఉంది. ఇంత కోపం అంటే రే నీ పిల్ల పాతలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నా అభిమాన నటుడైన కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు, తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయి సార్. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. సీజ్ ద షిప్ అని చెప్పని అంత స్టైల్గా చెప్తే ఈ రాష్ట్రం మొత్తం సోషల్ మీడియా అంతా ఒక ఫైర్ వస్తే, ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది, ఎవరికైనా ఎదురు తిరిగి నిలబడి సవాలు చేసే సత్తా ఉన్నవాడు. ఆఖరికి ఆ షిప్ పంపించేస్తారా మీరు? దేవుడి గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అది ప్రాసెస్లో నిన్న యాక్చువల్లీ ఇది ఎప్పుడు రిలీజ్ అయితే వీడియో తెలియదు కానీ నాకు మనకంటే ఎరుపుగా ఉన్నాడు. కాకినాడ ఆంధ్రప్రభ ప్రతినిధి అంట, ఎవరో పెద్ద మనిషి, కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిలిచి ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌక తిరుగు ప్రయాణానికి మార్గం సుగమమైంది. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఈ నౌకలో లోడ్ చేసిన బియ్యంలో 640 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నట్లు గత నెల 29న కాకినాడ జిల్లా కలెక్టర్ చేసిన దాడుల్లో వెల్లడైంది. నుంచి ఈ నౌకను మాత్రం పంపించేస్తారంట. నీకేం తెలుసురా వాటి విలువ? ఆఫ్టర్ గాడివి, అనామకుడివి, అసమర్థుడివి, అయ్యోకుడివి. పవన్ కళ్యాణ్ గారు క్షమించాలి, మిమ్మల్ని ఏమంటారు ఏదో హేళన చేయాలని అసలు మా ఉద్దేశం కాదు. మీ ఉద్దేశం చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ మంచిది, కానీ ఈ సీజ్ ద షిప్ అని మీరు అన్నదానికి ఇట్లా వాళ్ళు పంపించేయటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని మాకు కూడా అభిప్రాయం ఉంది. మేము కూడా ఖచ్చితంగా మేము దీన్ని ఖండాలుగా ఏ ఖండానికి వెళ్ళైనా సరే ఖండిద్దామని చెప్పని ఖండిస్తున్నాం. ఓకే, అరే నీకే చెప్తున్నా, దాంట్లో కూడా వీగలేరు ఎవరు. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అంటే మేము చదువుకున్న వరకు మాకు తెలిసిన ఏదో ఆ మిడిమిడి జ్ఞానం వరకు మా వరకు అయితే మాకు తెలిసైతే కస్టమ్స్ వాళ్ళు మరి దాన్ని సీజ్ చేయాలి. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మరి మాకు తెలియదేమో కరెక్ట్ చేయండి. ఒకవేళ మరి ఏదైనా సరే అన్అపాలజెటిక్ సనాతని కాబట్టి అన్న ఎక్కడికి వెళ్ళినా మరి వేరే పని పాట లేదా, ఏదైనా చేసేసి అధికారాలు ఏమన్నా ఉన్నాయేమో మరి రాజ్యాంగంలో, మాకైతే తెలీదు. కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు.